హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వాళ్ళు ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే, నేను మేఘాలయలోని మావ్లాంగ్ విలేజ్లో ఉన్నాను. ఇది ఏసియాలోనే క్లీనెస్ట్ విలేజ్. మేము టూర్కి వచ్చినప్పుడు మావ్లాంగ్ వెళ్ళి చూసి వద్దామని వెళ్ళాము. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. మావ్లాంగ్ ఇక్కడ అన్నీ చూశారు కదా, ఎంత గ్రీనరీగా ఉందో. ప్రతి ఒక్క హౌస్ చుట్టూ ఎన్నో రకాల చెట్లు, అన్ని ఫ్లవర్స్ చెట్లు, గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మేము వెళ్ళినంతసేపు రెయిన్ పడుతూనే ఉంది, అయినా మేము ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. అట్లాగే తిరుగుతూ ఎంజాయ్ చేసాము. ప్రతి స్ట్రీట్ తిరిగాము. ఇక్కడ అన్ని చెట్లు, ఇక్కడ అన్ని హౌసులు బ్యాంబూ చెట్లతోటే తయారు చేశారు, వాటి స్టిక్స్ తోటి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కాంపౌండ్ కూడా బ్యాంబూ స్టిక్స్ తోటి చేశారు. చూసారా ఈ ఫ్లవర్స్. ప్రతి ఒక్క స్ట్రీట్లో ఒక్క పేపర్ కూడా మనకు కనిపించట్లేదు. మా పాప అయితే ఎంజాయ్ చేస్తూనే ఉంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఎక్కడైనా ఫ్లవర్స్ కనిపించాయంటే నేను అక్కడే స్టాచ్యూ అయిపోతాను. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. చూడండి ఇది లిచీ చెట్టు అండి. మనకి మేము వెళ్తుంటే ఒక హౌస్ దగ్గర కనిపించింది. ఇది వచ్చేసి మనకు మావ్లాంగ్లోని మెయిన్ గ్రౌండ్. అందరు టూరిస్టులు అందరు తిరిగేసి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. చూడండి ఒక్క చెత్త కూడా మనకు కనిపించదు, ఎంత నీట్గా ఉందో. ఇలా ఉంటే మన విలేజ్ కూడా ఎంతో అందంగా ఉంటుంది కదా. చూసారుగా స్ట్రీట్ అన్నీ ఎన్నో షో చెట్లు ఉన్నాయి. అంత గ్రీనరీతో నిండిపోయింది. మా పాప అయితే ఎగురుతూనే ఉంది, రెయిన్లో తడుస్తూనే ఉంది. చూసారుగా మేము తిరిగినంతసేపు రెయిన్ అసలు ఆగలేదు. ఈ చెట్లు గ్రీనరీగా ఎంతో చాలా బాగున్నాయి. స్నో చూసారు అక్కడ ఎంత స్నో పడుతుందో, అంత పొగ మంచుతో నిండింది. ఈ హౌసెస్ చాలా బాగా నచ్చాయి మాకు. చూడండి ఫ్లవర్స్ చూసారుగా. ఇప్పుడే స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. అప్పటికి మ్యాక్సిమం 12 అయింది టైము ఎగ్జాక్ట్లీ. మా పిల్లలు తిరగలేక ఇంకొంతసేపు కూర్చుందామనేసారు. ఎంత రెయిన్ పడుతున్నా అందరు తిరుగుతూనే ఉన్నారు. ఇది వచ్చేసి మనకి చర్చ్ అండి, క్యాథలిక్ చర్చ్. చూడండి ఇక్కడ కొన్ని షాపింగ్ చేయడానికి మనకు షాప్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ట్రీ హౌస్ అండి. ఎంత అందంగా బ్యాంబూ స్టిక్స్ తోటి ఎలా చేశారో చూడండి. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రీ హౌస్ కూడా చూసిరండి. ఈ ఫ్లవర్స్ కూడా వెరైటీగా ఉన్నాయి కదా. చూడండి ఇది ఎంత విచిత్రంగా ఉందో ఫ్లవర్. ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్కై వ్యూకి వెళ్ళాలి. మా వాళ్ళు అలసిపోయారు కొంచెం. ఇక్కడ బ్యాంబూస్తో కట్టినవి అవి హౌసెస్ ఉన్నాయి. స్కై వ్యూ పాయింట్. మేమైతే పైకి వెళ్ళలేకపోయాము, పిల్లలు ఉన్నారు కానీ. రెయిన్ పడుతూనే ఉంది, కొంతమంది వెళ్ళేసి వచ్చారు. ఇక్కడ జాక్ ఫ్రూట్స్ చూసారా, ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉందండి. ఇక్కడ 10 రూపీస్ 20 రూపీస్కి అమ్ముతున్నారు కాయ మొత్తం వచ్చేసి. చూసారుగా ఎంత పెద్దగా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.